अस्मद्गुरुभ्यो नमः। कौशिकान्वय संजातं वेङ्कटार्यतनूभवं వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లుమహం భజే. అస్మదాచార్యులైన ఊవే శ్రీమాన్ ఉడయవర్ స్వామివారి తిరువడి తామరలలో దాసోహం సమర్పించుకుంటూ భాగవత గోష్ఠికి ప్రణమిల్లుతూ తిరుప్పాణి ఆళ్వార్లు అందించినటువంటి అమలనాది పిరాన్ అనేటువంటి ప్రబంధాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. ఆ ప్రబంధాన్ని అందించినటువంటి తిరుప్పాణి ఆళ్వార్ల యొక్క వైభవాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ తిరుప్పాణి ఆళ్వార్ల వైభవాన్ని తెలుసుకుంటూ అలాంటి పాణర కులంలోనే అవతరించినటువంటి నంబాడ్వాన్ అనేటువంటి మహాభక్తుని యొక్క చరిత్రని మనం వరాహ పురాణంలో ఉన్నటువంటి చరిత్ర మనం చూస్తూ ఉన్నాము. నంబాడ్వాన్ని అడిగాడు ఆ బ్రహ్మరాక్షసుడు, ఏమయ్యా, నువ్వు పెరుమాళకి పాడిన పాట యొక్క ఫలం ఉంటుంది కదా, ఆ ఫలాన్ని నాకు ఇచ్చి నా శాపాన్ని తొలగించవయ్యా అని అడిగాడు. అడిగితే ఏం చెప్పాడు? బదులు చెప్పాడు నంబాడ్వాన్, ఏమయ్యా, నేను ఫలాన్ని ఎదురు చూచి పాడితే కదా నీకు ఫలం ఇవ్వగలుగుతాను. నేను ఫలం ఆశించి పెరుమాళని పాడలేదే, నా ఆనందం కోసం పాడానే తప్ప, నా స్వామి ఆనందం కోసం పాడాను తప్ప నీకు ఫలం ఇవ్వటం కోసం నేను పాడలేదయ్యా అని చెప్పాడు నంబాడ్వాన్. అప్పుడు అనుకున్నాడు ఈ బ్రహ్మరాక్షసుడు నిజంగా మనస్సులో, ఎంత గొప్పవాడినా, నిజంగానే చాలా గొప్పవాడిలా కనబడుతున్నాడు, ఫలం కోరుకోకుండా పాడాడు అంటే ఇలాంటి భాగవతోత్తములే నాకు గతి అనుకున్నాడు ఆ బ్రహ్మరాక్షసుడు. ఇలాంటి వాళ్ళను పట్టుకొని నేను నా ఈ రాక్షసత్వం నుండి విముక్తిని పొందవచ్చు అనుకున్నాడు. సర్లేవ అని మనసులో భావించుకొని, సర్లేవయ్యా, నువ్వు ఇంతకాలం పాడిన పాటల ఫలం మొత్తం నాకు ఇవ్వవలసిన అవసరం లేదు. ఈవేళ నువ్వు చివరిగా పాడావు కదా ఒక పాట, ఆ పాడిన పాట ఫలం మాత్రం నాకు ఇవ్వమని అడిగాడు ఆ బ్రహ్మరాక్షసుడు. అడిగితే ఆయన ఏం చెప్పాడు? ఆ నంబాడ్వాను దానికి, ఇవాళ చివర పాడిన పాట ఫలం మాత్రం నాకు ఇవ్వవయ్యా, అది మాత్రం ఆ ఒక్క పాట ఫలం మాత్రం నాకు ఇవ్వు, నా శాప విమోచనానికి అది సరిపోతుంది అని చెప్పాడు బ్రహ్మరాక్షసుడు. ఏమన్నారు దానికి బదులుగా నంబాడ్వాను? కుదరదయ్యా, నేను పాడితే ఒక ఫలం వస్తుందని, ఆ ఫలాన్ని నేను నీకు ఇవ్వాలి అని, దానితోటి నీ యొక్క శాప విమోచనం అవుతుంది అని ఇన్ని రకాలు ఆలోచించి నేను పాడలేదయ్యా. కాబట్టి నేను ఏ విధమైన ఆలోచన లేకుండా పాడానంతే, కాబట్టి నాకు ఒక్క ఫలం కూడా లభించదయ్యా అని చెప్పాడు ఈ నంబాడ్వాను. అయితే అప్పుడు అడిగాడు బ్రహ్మరాక్షసుడు, నా యొక్క శాప విమోచనానికి మార్గం ఏమిటయ్యా అని అడిగాడు. అప్పుడు అంటాడు నంబాడ్వాన్, ఈ ప్రశ్న నువ్వు మొదట అడగాలయ్యా, అలా దాన్ని విడిచిపెట్టేసి ఇన్ని ప్రశ్నలు వేశావు, నీ యొక్క పాట ఫలాన్ని నాకు ఇవ్వు, ఇవాళ పాడింది ఇవ్వు, ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు వేశావు, కానీ నువ్వు మొదట అడగవలసినటువంటి ప్రశ్న ఏమిటి? నా శాప విమోచనానికి మార్గం ఏమిటి అని అడగాలి. సరే, ఇప్పుడు అడిగావు కదా, చెప్తున్నా, అలా అడిగావు కనుక ఇప్పుడు నీ కోసం కూడా నేను ఏ పెరుమాళ దగ్గర అయితే నా గానాన్ని వినిపించొచ్చానో ఆ పెరుమాళ దగ్గరే ఇంకోసారి ప్రార్థిస్తాను. ఆ పెరుమాళ దగ్గర ప్రార్థించడం మాత్రం నాకు చేతవుతుంది తప్ప నీకు శాప విమోచనం కలిగించడం అనేటువంటిది నాకు చేతగాని పని, నాకంతటి శక్తి కూడా లేదు. నంబాడ్వాను ఏ పెరుమాళ్ళనైతే పాడాడు, ఏ తిరుక్కురుగూరులో వేయించేసి ఉన్నటువంటి నంబిగారి దగ్గరే పాడాడో, నిన్ను కాపాడగలిగేటువంటి శక్తి ఆ తిరుక్కురుంగుడిలో వేయించేసి ఉన్నటువంటి ఆ నంబిగారికే ఉంటుందయ్యా. ఎవరి గురించైనా పెరుమాళ దగ్గర ప్రార్థించవచ్చు, అందులో తప్పు లేదు. పెరుమాళ దగ్గర వాడి గురించి వాదులాడచ్చు, ఏమయ్యా, వాడు చూడు నిన్ను ఆశ్రయించి ఎన్నెన్ని కష్టాలు పడుతూ ఉన్నాడో, వాడిని రక్షించవయ్యా అని వాదులాడొచ్చు, తప్పులేదు. కానీ నిన్ను నేను రక్షిస్తాను, నీకు కావాల్సినటువంటి ఫలాన్ని నేనే ఇస్తాను అని చెప్పడం మాత్రం తప్పు. మన పెద్దలందరూ కూడా, మన పూర్వాచార్యులందరూ కూడా ఏం చేస్తారు? పెరుమాళని చూపుతారే తప్ప మనకి మిమ్మల్ని రక్షించేటువంటి సమర్థులు మేము అని ఎవరూ చెప్పరు. అది మన పెద్దల యొక్క స్వభావం. అలా నంబాడ్వాన్ని ప్రార్థిస్తే ఆ బ్రహ్మరాక్షసుడు, అప్పుడు నంబాడ్వాను ఆ రాక్షసుడి గురించి పెరుమాళ దగ్గర ప్రార్థించడం ఆరంభించగానే
అతనికి ఉన్నటువంటి బ్రహ్మరాక్షసత్వం తొలగిపోయింది అని ఈ నంబాడువాన్ చరిత్ర మనకి తెలుస్తుంది. ఎవరు ఈ నంబాడువాన్ అంటే పాణర కులంలో అవతరించినటువంటి వారు. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ అమర్నాథపురాన్ని అందించినటువంటి, ఈ ప్రబంధాన్ని అందించినటువంటి మహానుభావులు కూడా, తిరుప్పాణి ఆడవాళ్ళు కూడా అలాంటి పాణర కులంలోనే అవతరించినటువంటి వారు. అంచేత ఏ వ్యక్తికైనా గొప్పతనం కులాన్ని బట్టి కాదయ్యా. మనం భావించుకునేది వారి కులాన్ని బట్టి, వారు బ్రాహ్మణ వంశంలోనూ ఇంకొకడో జన్మించారు వారు, కాబట్టి వారి ఆ కులంలో పుట్టారు కనుక వారు చాలా గొప్పవారు అని భావించడం కాదయ్యా. ఏ వ్యక్తికైనా గొప్పతనం పుట్టుకని బట్టి వచ్చినటువంటిది గొప్పతనం కాదు, వారి యొక్క నడవడికని బట్టి, భక్తిని బట్టి వచ్చినదే గొప్పతనం. అలాంటి తిరుప్పాణి ఆళ్వార్లు శ్రీరంగానికి పక్కనే ఉన్నటువంటి ఉరయూరులో వేంచేసి ఉండేవారు. నిత్యం కావేరీ తీరానికి వెళ్ళి నిలబడేవారు, కానీ శ్రీరంగంలోకి మాత్రం వెళ్ళేవారు కాదు. ఆ కావేరీ తీరంలోనే నిలబడి వీణను వాయించుకుంటూ పాటలు పాడుకొని తిరిగి వచ్చేవారు. ఇప్పుడు మనం ఒక శ్లోకం చెప్పుకున్నాం కదా, మునివాహనం తం అని ఆ శ్లోకంలో చివరి పార్ట్. అది యోనిశ్చికాయమనవై మునివాహనంతం అని. ఆ మునివాహనులు ఎవరు? ఈ మునివాహనులు అంటే ఆ శ్రీరంగంలోనే లోకసారంగముని అనేటువంటి ఒక మహానుభావులు వేయించేసి ఉన్నారు. వీరు ప్రతిరోజు కావేరీకి వెళ్ళి పెరుమాళ్ళకి తిరువారాధన కోసమని తీర్థం తెచ్చేటువంటి కైంకర్యం. ఇది నిత్యం వారు చేసేటువంటి కైంకర్యం పెరుమాళ్ళకి. వీరు బ్రాహ్మణ కులంలో అవతరించినటువంటి మహానుభావులు. ఒకనాడు కావేరీ తీరానికి తీర్థం పట్టుకురావడానికి వెళ్ళారు వీరు. ఈ ముని వాహనులు. ఆ సమయంలో ఆళ్వార్లు ఆ పెరుమాళ్ళను గురించి పాడుకుంటూ ఆ కావేరీ తీరంలోనే నిలబడి ఉన్నారు. వారు ఆ తీరంలో నిలబడి ఉండగా తీర్థం తీసుకువెళ్ళటానికి ఈ మునివాహనులకి మనసు రాలేదు. ఇలాంటి తీర్థం పెరుమాళ కైంకర్యానికి పట్టుకెళ్ళటమా అని ఆలోచించి ఏమనుకున్నారు, ఆయన్ని పంపివేసిన తర్వాత మంచి తీర్థం తీసుకొని వెళ్ళాలి అనుకున్నటువంటి వారు ఆళ్వార్ల వైపు చూస్తూ పో ఇక్కడి నుంచి అని సైగ చేసి శబ్దం చేశారు. ఆళ్వార్లకు తన గురించి ఇలా చెప్తున్నారని అర్థం కాలేదు. ఎంచేత వారు పెరుమాళని భావించి పెరుమాళని పాడుకుంటూ ఆ పారవస్యంలో ఉన్నారు వారు. అంచేత వీరు ఈ మునివాహనులు పో పో అని చెప్పినది కూడా ఆయనకి తెలియలేదు, ఆ తిరుప్పాణి ఆళ్వార్లకి. అలా నిలబడి పాడుకుంటూనే ఉన్నారు. ఒక చిన్న రాయిని విసిరారు చేత్తోటి. ఎవరు? ఈ మునివాహనులు తిరుప్పాణి ఆళ్వార్ల మీద. పో అని చెప్పినా వారికి అది అర్థం కాలేదు కదా, అందుకని ఒక చిన్న రాయిని విసిరారు. ఆ రాయి వెళ్ళి ఆళ్వార్ల యొక్క నెత్తి మీద తగిలింది. అప్పుడు కళ్ళు తెరిచి చూశారు ఆళ్వార్లు. అయ్యో, ఎదురుగా ఉన్నటువంటి వీరిని సేవించగానే అయ్యో తప్పు జరిగిందే అని వెంటనే ఆళ్వార్ల యొక్క మనసులో ఏం ఆలోచన వచ్చిందట? ఏమని? అదే మళ్ళా అయ్యో, అంటే వీరు తీర్థం తీసుకుంటానికి వెళ్ళే ప్రదేశంలో నేను నిలబడి ఉన్నానన్నమాట. ఎంత తప్పు చేశాను నేను, అది ఈ విషయానికి తప్పు నాదే కదా అనుకున్నారు ఆళ్వార్లు. వెంటనే మరుక్షణమే తనదే తప్పు అనుకుని మరుక్షణమే తన యొక్క తక్కువతనాన్ని కూడా భావించుకున్నారు. ఎవరు? తిరుప్పాణి ఆళ్వార్లు. ఏం చెప్తారు మనకి? పెరియవాచ్యాన్ వెళ్ళాయి గారి యొక్క ఒక శ్రీ సూక్తిని చెప్తున్నారు ఇక్కడ మనకి. ఇల్లాద కుత్తై ఏరిట్టు చొన్నాலும் ఎల్లై చెయ్యాదే ఉండు ఎందు ఇసైగై తాన్ అరింద శ్రీ వైష్ణవత్వం అనేటువంటిది పెరియవాచ్యాన్ వెళ్ళాయి గారి శ్రీ సూక్తి. ఏమిటి శ్రీ సూక్తికి అర్థం అంటే, మనం చెయ్యని తప్పుని ఎవరైనా చేశారు అని అన్నప్పటికీ అవును నేను దోషిని అని ఎవరైతే అంగీకరిస్తారో అతనే శ్రీ వైష్ణవుడు అని ఆనాడే సాయించేవారట ఈ మాటని. అంచేత తల మీద తగిలినటువంటి దెబ్బని గురించి భావించలేదు. మనలాంటి వాళ్ళమైతే ఆయన ఒక రాయి వేస్తే మనం ఇంకొక రాయి వేసి తిరిగి మళ్ళా విసేవాళ్ళం, ఏమిటి నన్ను కొడతావా అని. కానీ ఆళ్వార్లు ఏమనుకున్నారు? అయ్యో, వారు తీర్థం తీసుకువెళ్ళేటువంటి స్థానంలో ఇలా నిలబెట్టడం నాదే కదా తప్పు అని భావించారు. అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తిరుప్పాణి ఆళ్వార్లు తప్పు తమదే అని భావించి పెరుమాళ కైంకర్యం చేయడానికి వచ్చి నిలబడ్డారు కదా ఆ మహానుభావులు అని అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయారు తిరిగి ఉరయ్యూరికి. మునివాహనులు ఏమిటి, తీర్థం తీసుకున్నారు, నేరుగా కోవెలకు వెళ్ళారు. తలుపు తీద్దామని ప్రయత్నించారు. దగ్గరికి చేరి ఉన్నటువంటి తలుపులు రెండూ కూడా విడివడి రాలేదు.
తలుపులు తెరవడానికి అవకాశం, అదే తలుపులు రెండు విడిపడలేదు. ఏం జరిగిందో తెలియలేదు. గొప్ప ఆశ్చర్యం. అప్పుడు చెప్పాట పెరియ పెరుమాళ్ళు, నా దాసుల విషయంలో అపచారపడ్డావయ్యా నువ్వు. నా విషయంలో అపచారపడినా సహిస్తాను, కానీ నా దాసుల విషయంలో అపచారపడితే సహించేదే లేదు అని తానే స్వయంగా చెప్పాడు కదా వరాహ పురాణంలో భూపిరాట్టికి. ఏం చెప్పాడు అక్కడ? నక్షమామి వసుందరే పద్మకోటి శతేనాపి అని. ఎవరైనా నా విషయంలో 1000 సార్లు తప్పు చేసినా కూడా ఇది తప్పు అని తెలియచేస్తానే తప్ప వాళ్ళ విషయంలో నేను కోపగించుకోను. అలా అన్ని తప్పులు చేసినటువంటి వాడు నా దగ్గరకు వచ్చి ఏదో ఒక తామర పుష్పాన్ని నా పాదాల్లో సమర్పించి, పెరుమాళే నేను ఎన్నో అపచారాలు చేశావనయ్యా మన్నించు అని వాడు అన్నాడు అనుకోండి, వెంటనే వాడు చేసిన దాన్ని అప్పుడే మర్చిపోయి ఒక్క నిమిషం మర్చిపోతాను. ఒక్క నిమిషం కూడా వాడు చేసినటువంటి తప్పుని నేను గుర్తుంచుకోను. కానీ అదే నా దాసుల విషయంలో కనుక ఒక్క తప్పు చేసినా కూడా దానికోసమని 1000 సంవత్సరాల పాటు వాడు నిత్యం 1000 తామరలతో అర్చించి నన్ను క్షమించు 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 అని అడిగినా కూడా నేను సహించేదే లేదమ్మా అని చెప్తాడు వరాహ పురాణంలో శ్రీ భూపిరాట్టికి. అలా ఆయన విషయంలో 1000 తప్పులు చేసినా కూడా ఒక్క నిమిషంలో మర్చిపోతాడు. కానీ పరమాత్మ తన దాసుల విషయంలో ఒక్క తప్పు చేసినా కూడా 1000 సంవత్సరాల కాలమైనా మరచేది లేదు, వాళ్ళని క్షమించేది లేదు అని. అంచేత భాగవతాపచారం కూడదు అని చెప్తారు మనకి పెద్దలైనటువంటి వాళ్ళు. దాసుల విషయంలో మాత్రం మనం తప్పు చెయ్యనేకూడదు. అలా కనుక చేస్తే పెరుమాళ్ళు మనల్ని క్షమించడం అనేటువంటిదే ఉండదు. సరే, ఈ మాట చెప్పగానే దాసుల విషయంలో చేయకూడదు అని చెప్పగానే వెంటనే ఏం ప్రశ్న వేస్తాం మళ్ళాంటి వాళ్ళం? సరే అయితే పెరుమాళ్ళ విషయంలో చెయ్యొచ్చా అండి అని అడుగుతాం. అది కూడా సరైంది కాదండి. ఎందుకంటే ఈ పెరుమాళ్ళ విషయంలో అపచారపడిన దానికంటే భాగవతుల విషయంలో అపచారపడితే ఇంకా క్రూరమైనదని చెప్తున్నారే తప్ప దాసుల విషయంలో చేయకూడదు అంటే భగవంతుడి విషయంలో చెయ్యవచ్చు అని అర్థం కాదండి అని భావము. సరే, ఈ లోకసారంగముని ఏం చేశారు? ఆళ్వార్ల విషయంలో చాలా అపచారం చేశారు కదా, ఆయన మీద రాయి విసిరారు కదా. పెరుమాళ్ళ యొక్క మనసు ఆ విషయాన్ని సహించలేకపోయింది. నా భక్తుడైనటువంటి తిరుప్పాణి ఆళ్వార్ల విషయంలో ఎంత అపచారపడ్డాడు ఈ మునివాహనుడు అని పెరుమాళ్ళకి కోపం వచ్చింది. సరే, ఎవరైనా ఈ శ్రీరంగంలో వేంచేసి ఉన్నటువంటి ఈ పెరియ పెరుమాళ్ళు ఎవరయ్యా అంటే రంగేంద్ర సింహం అంటారు. ఏమి మన సంప్రదాయంలో 4 సింహాలు ఉన్నాయట. ఏమిటా సింహాలు? నరసింహం, రాఘవ సింహం, యాదవ సింహం, రంగేంద్ర సింహం. మొదటి సింహం ఏమిటి? నరసింహం. ఈ నరసింహం ఎవరో తెలుసు కదా అందరికీ కూడా. నరత్వం మృగత్వం కలిసినటువంటి నృహరి. ఆయన అంటే శిరస్సేమో సింహరూపంలో ఉంటుంది, శరీరం ఏమో నరుడి వలె ఉంటుంది. అలా ఎవరికి దర్శనమిచ్చాడు ఆయన? ప్రహ్లాదుడికి దర్శనమిచ్చాడు. ఆయన కోపం ఎందుకు? తన విషయంలో అపచారపడ్డాడు హిరణ్యకశిపుడు అని కాదు ఆయనకు కోపం. తన దాసుడైనటువంటి ప్రహ్లాదుడి విషయంలో ఇంత అపచారపడ్డాడే అని ఆయనకు కోపం. అందుకని అలా నరసింహం. ఎప్పుడు తన విషయంలో పడ్డందుకు కోపం రాలేదు, తన విషయంలో అపచారం చేసినందుకు కోపగించుకోలేదు ఆయన. హిరణ్యకశిపుడికి అలాంటి శిక్ష వేయడానికి కారణం ఏమిటి అంటే తన దాసుడైనటువంటి తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుడి విషయంలో ఇంత అపచారపడ్డటువంటి వాడు వీడు అని ఆయనకి ఆ శిక్షను వేశాడు. రెండవ ఆయన ఎవరు? రాఘవ సింహం. రామరావణ యుద్ధం జరుగుతోంది. ఆ జరిగే సమయంలో రాముడికి రథం లేదు. హనుమే ఏమయ్యాడు? తానే ఒక రథంలాగా తన 2 భుజాల మీద రామలక్ష్మణుని ఇద్దరిని ఎక్కించుకొని యుద్ధం చేస్తూ ఉన్నారు. ఎక్కించుకున్నాడు. ఆ భుజాల మీద కూర్చొని ఇద్దరు కూడా యుద్ధం చేస్తూ ఉన్నారు. ఎవరు? ఈ రామలక్ష్మణులు ఇద్దరు కూడా. ఆ సమయంలో రావణాసురుడు రామచంద్రుడి మీద అనేక బాణ పరంపరని వర్షింపచేశాడు. అయినప్పటికీ కూడా రామచంద్రుడికి ఏమీ కోపం రాలేదట. తన మీద అన్ని బాణాలను సంధించినా కూడా
ఈయనకి కొట్టినా కోపం రాదు. తర్వాత ఏం చేశాడు? తన విషయంలో అన్ని బాణాలను వేసినా కోపం కలిగినటువంటి రామచంద్రుడికి ఏమైందట? ఇన్ని బాణాలు వేసినా కూడా రామచంద్రుడు మళ్ళా తిరిగి చక్కగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఈయన యుద్ధం ఇంత సక్రమంగా చేయడానికి కారణమైనటువంటి వాడు తన భుజాల మీద ఎక్కించుకున్నటువంటి హనుమ కనుక ఆ హనుమని బాధిద్దామనే భావన కలిగింది ఎవరి? ఈ రావణాసుడికి. వెంటనే ఏం చేశాడు? తన బాణాలని రాముడి మీద కాకుండా హనుమ మీద వేశాడు. ఎవరు? రావణాసురుడు. ఆ బాణాలతోటి బాధించాడు హనుమని రావణాసురుడు. హనుమ యొక్క శరీరం అంతా కూడా రక్తమయం అయిపోయింది. హనుమకు ఇంకొక బాణం హనుమ మీద వేస్తే క్రింద పడిపోయేటువంటి స్థితిలో ఉన్నాడు హనుమ. ఆ సమయంలో అలాంటి స్థితిలో ఉన్నటువంటి హనుమని చూసినటువంటి రామచంద్రుడికి చాలా కోపం వచ్చింది. దృష్ట్వా ప్లవగ శార్దూలం కోపస్య వశమే ఇవ్వానని లేని కోపాన్ని తెచ్చుకొని ఇంతకాలం చిన్నగా యుద్ధం చేస్తున్నట్ట రామచంద్రుడు. ఇప్పుడు తన దాసుల యొక్క శరీరం మీద బాణపు దెబ్బలు తగిలిన వెంటనే కోపాన్ని తెచ్చుకొని, అంటే కోపం ఆహార ఎత్తు తీవ్రం, గొప్ప వేగంతో యుద్ధం చేశాడు అని చెప్తారు. అలా రాఘవసింహానికి కోపం ఎప్పుడు వచ్చింది అంటే తన దాసులని కొట్టినప్పుడు. ఎవరు? తన దాసులైనటువంటి హనుమని కొట్టినప్పుడు కోపం వచ్చింది తప్ప తన మీద ఎన్ని బాణాలను వేసినా కూడా కోపం తెచ్చుకోలేదు ఆ రాఘవసింహం. అలా రేపు యాదవ సింహం ఎలాంటిదో, రంగేంద్ర సింహం ఎలాంటిదో, వాళ్ళకెందుకు కోపం వచ్చిందో రేపటి రోజున మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్.